వెల్కమ్స్ టు అమ్మమ్మ స్కూల్. మీరు ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చానండి. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఈరోజు స్పెషల్ గోధుమ రవ్వ ఉప్మా అండి. గోధుమ రవ్వ ఉప్మాలో నేను క్యారెట్, గోరుచిక్కుడుకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని చేసుకున్నారండి. గోరుచిక్కుడుకాయలు వేస్తారా అని అనుకోవచ్చు మీరు. అది ఫైబర్ ఉంటాయి కాబట్టి తినొచ్చు, బాయిల్ అవుతుంది కదా. నేనైతే తింటానులేండి, అందుకోసం వేసుకుంటున్నాను. ఫైబర్ హెల్త్కి మంచిది కదా. ఆ తర్వాత కిందకి వెళ్ళి పూలు అవి కోసుకొచ్చానండి. కోసుకొచ్చుకుని పూజ కోసం అక్కడ పెట్టుకున్నాను. బ్రేక్ఫాస్ట్ ఉప్మా రెడీ అయిపోయిన తర్వాత కాకులకు కూడా మా ఫ్రెండ్స్కి కొంచెం పెట్టి బిస్కెట్స్ అవి పెట్టి ఆ తర్వాత పూజ కోసం అన్నీ రెడీ చేసుకుని పూజ దగ్గరికి వచ్చినానండి. ఈరోజు ఫ్రైడే కదా, కొంచెం ఎక్కువ టైం పడుతుంది లలిత సహస్రనామాలు చదువుకోవటం అని పూజ కోసం కూర్చున్నాను అనమాట. పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తిన్నాను అనమాట. నేను ముందుగానే చేసి అక్కడ పెట్టి ఉంచాను. పూజ షార్ట్ ఉదయం అప్లోడ్ చేశానండి. ఫ్రైడే కనుక నేను లలిత సహస్రనామం చదువుతాను. పూజను మీరు కూడా చూడండి, యాడ్ చేశాను దీంట్లో కూడా. చూసి ఎలాగుందో మీరు చెప్పండి. ఈరోజు మా పెద్ద మనవరాలు వచ్చారండి, వర్ణిక వచ్చింది ఊరి నుంచి. వస్తున్నానమ్మ ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి వస్తానులే, నువ్వేం చేయొద్దని అంది. సరేనన్నాను. వచ్చి అక్క చెల్లెలు ఇద్దరు, వర్ణిక వంశిక ఇద్దరు వచ్చి ఒక 1/2 అవర్ కూర్చుని వెళ్ళిపోయారండి. కబుర్లు ఏంటో చెవికి పైన కూడా గుట్టించుకుంటున్నారంట. ఆ పేరు ఏదో చెప్పిందండి, అవి గుట్టించుకొచ్చుకున్నా అంటే చూపించింది. బాగుందమ్మా అని చెప్పాను. ఈ మంత్ ఎండింగ్ కల్లా రిజల్ట్స్ వస్తాయని ఎదురు చూస్తున్నాం మేమంతా, ఎలా ఉందా ఏంటా అని చెప్పి రిజల్ట్స్. అది ఇంకా మా ఫస్ట్ నుంచి మళ్ళీ వాళ్ళకి 11th క్లాస్ స్టార్ట్ అయిపోతుందంటండి. సిబిఎస్ఈ కదా, కేంద్రీయ విద్యాలయం అండి. అక్కడే చదువుతాను ఇంటర్మీడియట్ కూడా అని చెప్పింది. అలా అని ఇక ఫస్ట్ నుంచి ఇక బుక్స్ అవి రెడీ చేసుకోవాలి కదమ్మా, అందుకోసం వచ్చేసానులే అని అంది. ఊరి నుంచి బాగా ఎంజాయ్ చేశాను అక్కడ ఊర్లో అంది. మీరు నా పూజ చూశారు కదండి, ఎలా ఉంది, మీకు నచ్చిందా చూడండి. ఆ తర్వాత నేను బట్టలు వాష్ చేసుకుని వచ్చి లంచ్ కోసం ఎగ్ రైస్ చేసుకుంటున్నానండి. సింపుల్గా త్వరగా అయిపోతుందని ఎగ్ రైస్లో క్యారెట్లు కూడా వేసుకున్నాను. ఎగ్ అన్నం బాయిల్ చేసుకుని అక్కడ పెట్టుకుని ఆ తర్వాత తాలింపు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు వేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్లు అవన్నీ నేను ఎగ్ కొట్టి దాంట్లో వేసుకుని రైస్ వేసి తిప్పేసేసి కొంచెం కారం కూడా వేసుకున్నానండి. సరే నేను టమాటా పచ్చడి ఉంది, కావాలంటే అది పెట్టుకుని తినొచ్చులే అని చెప్పి ఇక అలా చేసుకున్నాను. సింపుల్గా అయిపోతుందని. ఒకళ్ళవే ఉన్నప్పుడు చేయాలంటే ఏదో ఏది సింపుల్గా అవుద్దా అని చూసుకుంటాను. అదే పిల్లలు కానీ ఎవరన్నా ఉంటే ఇంకా 2-3 రకాల వెరైటీలు చేయాలనిపిస్తుంది. మా వారు ఉండగా అయితే ఎప్పుడు రోజు పప్పు కూర, పులుసు, ఇగురు కూర అలాగా 2-3 ఎప్పుడు మార్నింగ్ కూరలు మరలా ఈవినింగ్ తినేవాళ్ళు కదండి. ఈవినింగ్ కూర అనేది కంపల్సరీ ఒకటి కనిపించాలి, అలా ఉండేదన్నమాట. ఈ తర్వాత ఇక ఆటోమేటిక్గా నేను ఒకదాన్ని అవ్వటం వలన ఎప్పుడన్నా 2 చేసుకుంటానండి. నేను కూడా కూరలు చేసుకోవాలనిపించి పిల్లలు వస్తే మాత్రం ఇష్టంగా చేసి పెడతానండి. అదే ఎగ్ రైస్ అండి, ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఉండేవాళ్ళు చాలా సింపుల్గాను అయిపోతుంది. ఈరోజుకైతే ఇదేనండి వీడియో. మీకు నచ్చిందండి, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. నేనైతే మార్నింగు టైంలో కొంతసేపు కూర్చుని ఫోన్ చూస్తే ఎంతమంది చూస్తున్నారా ఏంటా అని చెప్పి కొంచెం ఎక్కువ మంది చూశారని ఆనందంగా, బాగానే చూశారని చెప్పి ఆనందపడతారనమాట. ఇక అది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజుకైతే ఇంతేనండి. మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తానండి. బై అండి. ఎలా ఉందో కామెంట్ అసలు చేయట్లేదండి ఎవరు.
తక్కువ చేస్తున్నారు. బై అండి. రేపు మా మనవడు కూడా వస్తాడు. ఇక మా మనవడితో స్పెషల్గా ఏం చేసుకుంటామో మీకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి. ఓకేనండి. See you.